గురుదేవా, మన సనాతన ధర్మంలో 33 కోట్ల దేవతలున్నారని చెప్తారు కదా. నిజంగా ఈ సృష్టిలో అంతమంది దేవుళ్ళు ఉన్నారా? నాయనా, అది కాలక్రమేణా మనం తప్పుగా అర్థం చేసుకున్న పదం. వేదాలలో 33 కోటి దేవతలు అని స్పష్టంగా ఉంది. కానీ సంస్కృతంలో కోటి అంటే సంఖ్య కాదు. సంస్కృతంలో కోటి అంటే వర్గం లేదా రకమని అర్థం. అంటే 33 కోట్ల మంది దేవుళ్ళు కాదు, 33 రకాల దివ్య శక్తులు. 33 రకాల శక్తులా? అయితే ఆ శక్తులేమిటి గురుదేవా? సృష్టికి ఆధారమైన నీరు, అగ్ని, వాయువు వంటి ప్రకృతి శక్తులను నడిపించే అష్టవసువు అనగా 8 శక్తులు. ప్రాణశక్తికి, మార్పుకు మరియు లయానికి ప్రతీకలైన ఏకాదశ రుద్రులు అనగా 11 శక్తులు. కాలచక్రాన్ని నడిపిస్తూ ఈ లోకానికి వెలుగునిచ్చే 12 ఆదిత్యులు అనగా 12 శక్తులు. ఇక ప్రాణకోటికి ఆరోగ్యాన్ని, స్వస్థతను ప్రసాదించే 2 అశ్వినీ దేవతలు. 8 వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, 2 అశ్వినీ దేవతలు, మొత్తం కలిపితే 33. అంటే మన వేదాలు చెప్పిన 33 కోటి దేవతల రహస్యం సంఖ్య కాదు, అది ఒక దివ్య వర్గం. సత్యనా? మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వండర్ వరల్డ్.